गांव को आगे जाने के लिए एक मजबूत नींव का काम करेंगे, एक सही दिशा का काम करेंगे, एक सही गति पर ले जाकर के मैं रखूंगा, ये संकल्प हर किसी का होना चाहिए। हमारी पंचायत व्यवस्था को हमें मजबूत बनाना चाहिए। नियमित रूप से पंचायत की बैठक हो और मेरा ये विश्वास है देश का भाग्य बदलने के लिए जितना महत्व दिल्ली की बड़े से बड़ी संसद का है उतना ही महत्व ये मेरे गांव की संसद का है और इसलिए ग्राम सभा को भी बल देने की आवश्यकता है। పల్లెల బాగు కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సంకల్పంతో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి నేతృత్వంలో పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ సారథ్యంలో సాధారణ పంచాయతీలను స్వయం శక్తి పంచాయతీలుగా సాకారం చేసుకునేలా మీ పంచాయతీల్లో గ్రామ సభల్లో పాల్గొనండి, దిగ్విజయం చేయండి. కోయట్కి వెళ్ళి కూలీలకి వెళ్ళి చదివించుకొని పిల్లలు ఉద్యోగాలు లేక బీటెక్లు చదివిన జాబులు లేక ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే అంత ఇబ్బందులు పడుతున్నారు. ఆ మంగంపేటలో పులివెందుల నుంచి చాలా మంది వచ్చి ఇక్కడ జాబు వాళ్ళు చేస్తున్న మా వాళ్ళు ఖాళీగా పడున్నారు సార్. ప్రతి గ్రామం నుండి మండలం నుండి కనీసం ఒక 10 మందికి జాబు కలిగిస్తే మనం ఈ నిరుద్యోగ సమస్యను నిర్వహించవచ్చు సార్. మాకు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కావాలి సార్. ఇక్కడ మా ప్రాంతంలో ఉండే స్కూల్ డ్రాప్అవుట్స్, కాలేజ్ డ్రాప్అవుట్స్, డిగ్రీ హోల్డర్స్ అందరికీ పని కల్పించే విధంగా వృత్తి నైపుణ్య విద్యాలయం ఇక్కడ ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం సార్. మన డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం మొత్తం గ్రామ సభలు పెట్టాలి, గ్రామ సభల్లో గ్రామ అభివృద్ధి గురించి చర్చించాలని నిర్ణయం చేయడం, నేను దానిపైన ఇది మంచి కార్యక్రమం, దీన్ని అందరం కలిసి చేయాలి, రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేయాలని దీనికి శ్రీకారం చుట్టడం, అక్కడి నుంచి నేరుగా నేను కూడా భాగస్వామి కావాలని వానపల్లికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు ఒకే రోజు ఇదే మరిగా గ్రామ సభలు పెట్టి ఏమేమి కార్యక్రమాలు చేస్తామో నిర్ణయించే రోజు, దాన్ని చూస్తే చాలా సంతోషం కలుగుతుంది. అంటే ఒక సర్పంచ్ తలుచుకుంటే దేశాన్ని కదిలించగలిగే శక్తి ఉందనేది మన గ్రామాలు చూపించినాయి. అలాంటి 13,326 పంచాయతీలు గనక బలపడితే, బలోపేతం అయితే, నిజంగా అభివృద్ధి దిశ వైపు వెళ్తే, మనందరం ఐక్యతగా ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఎన్ని లక్షల కోట్లు వీళ్ళు అప్పు చేసిన అప్పులను తీర్చేయగలం. మనకు అంత శక్తి సమర్థత మనకు ఉంది. ప్రతి సంవత్సరం మనకి 4 గ్రామ సభలు పెడతాం. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 20 గ్రామ సభలు ఇలాంటివి జరగాలి. ప్రతి గ్రామ సభకి నాతో పాటు ప్రతి ప్రజాప్రతినిధులు పాల్గొని అవేకనింగ్ అవేర్నెస్ ఇవ్వాలి మీకు.